ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఏర్పాటు చేసిన వసతులను రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క పరిశీలించారు. మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునే ముందుగా లక్షలాది మంది భక్తులు గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. భక్తులకు మంచినీటి సమస్య, మరుగుదొడ్లు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులకు పలు సూచనలు చేశారు. ఇబ్బంది లేదు హ్యాపీ బర్త్డే ఇక్కడ చేసిన మేడారం అన్నారు కదా సార్. మేడం తర్వాత ఇక మళ్ళీ మిమ్మల్ని అడుగు మేడం. మేము మేడారం రాదు, మిమ్మల్ని అడుగునే అడుగు. చెప్పారు కొబ్బరి కొట్టేది. చిన్నగూడూరు మండలంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రావుల రామరెడ్డి నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సుధగాని నగేష్ గౌడ్ మాట్లాడుతూ, స్వలాభం కోసం మా నాయకుడైన రావుల రామరెడ్డిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. రావుల రామరెడ్డి గారి నివాసంలో దొర్నకల్ నియోజకవర్గ ప్రభుత్వ వైపు రామచంద్రనాయక్ గారి ఆదేశానుసారం సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలను అవాస్తవాన్ని చెప్పడానికి ఈరోజు పత్రికా మిత్రుల ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం అనేది. మరి గతంలో అంటే 2014లో కూడా వారి రాజకీయ పత్రికా ముసుగులో ఉండి వారి రాజకీయ స్వార్థం కోసం బురద జల్లిన ప్రయత్నాలు కూడా గతంలో జరిగినాయి. మరి మళ్లీ ఈ రోజు కూడా సోషల్ మీడియాల ద్వారా కొన్ని కథనాలను ప్రచురించి అవాస్తవంగా సోషల్ మీడియాలో పెట్టడం సరికాదని చెప్పడం కూడా ఈ తెలియజేయడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు ఒకటే, చిన్నగూడూరులో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లను పేదవారికే అందేలా చేయాలని మరిపేడ మండలంలో విజయోత్సవ సభలో గాని మరి చిన్నగూడూరు గ్రామంలో కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేసిరో వారిపై చర్య కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పేదవారికి ఇల్లు చెందేలాగా చూడాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో మాజీ ఎమ్మెల్యే గారు మా పార్టీ కార్యకర్తలకే మా లీడర్లకే ఇవ్వాలని చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి వారి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ లో వాటా ఉన్నదన్నటువంటిది లబ్ధిదారులు బాజాబ్తు చెప్పడం జరిగింది. మరి 1,70,000లో ఎవరెవరు ఎంత వాటా చెందిందో మరి ఆ వారిని కూడా బయటికి తీసుకురావడం కూడా జరుగుతుంది. కానీ మా దగ్గరికి వచ్చినటువంటి లబ్ధిదారులు డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తులు మా గౌరవనీయులు రామరెడ్డి గారిని కలిసినందుకు కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఏదో జరిగింది, ఏదో పోతుందని అవాస్తపు రాతలు రాసి వారి పేరు ప్రతిష్టలను భంగం చేసి వారి రాజకీయ స్వలాభం కోసం చేయాలని చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. బీఆర్ఎస్ నాయకులే పెద్దల దగ్గరికి వచ్చి మేము చేసింది తప్పు, వాస్తవమే, దీనికి ఎలాంటి పరిష్కారం చేస్తారో మీరే దీన్ని అందరి ద్వారా చేయాలని చెప్పి వారి గోడును ఇక్కడ వెల్లవించుకోవడం జరిగితే వారేమో తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలను ప్రచురించి వారి స్వలాభం కోసం చూసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పత్రికల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మాకొకటే, మా గ్రామంలో గతంలో మండలాన్ని కొట్లాడి తెచ్చుకున్నటువంటి విషయం మీ అందరూ తెలిసిన విషయం.
మరి ఈనాడు మండలాన్ని డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, మరి గ్రామాభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో పెద్దలు రామరెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటే వారి స్వార్థాల కోసం ఇలాంటి కథనాలు రాయడం ఎంతవరకు సమంజసమో మరి పత్రికా మిత్రులు మీరే ఈ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరి దగ్గర లబ్ధిదారులు పేదవారు ఎవరైనా సరే ఉన్నా వారి దగ్గర ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా వారికి ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, ఎవరైతే పేదవారు ఉన్నారో వారికే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరుగుతుంది, ఒక్క రూపాయి కానీ ఎవరి దగ్గర తీసుకోవడం జరగదు. మరి ఉచిత పంపిణీ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు గతంలో కూడా చెప్పిండు, గ్రామాల్లో జరిగేటువంటి ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే వారు ఉచితని తీసుకొని కోరుకోవచ్చు. కానీ ఉచితను బయటికి అంటే బయటి పట్టణాలకు కనుక పంపిస్తే వాటిపై చర్య తీసుకోవడానికి గట్టి చర్య తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. మన గ్రామంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఎంఆర్ఓ గారి దగ్గర కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గర కానీ అందరినీ కలిసి నేను ఇల్లు కట్టుకుంటానా, నాకు ఉచిక కావాలని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోండి. కానీ ఈ కట్టుకునే లబ్ధిదారుడు ఉచికదోలే యజమాని గాని ఇద్దరు ఒకటై వేరే మహబాద్ గాని బంగ్లా గాని తొరూరు గాని ఇంకెక్కడికైనా పంపించడం జరిగితే మాత్రం వారిపైన గాని ట్రాక్టర్ యజమాని పైన కూడా చర్య తీసుకోవాల్సి వస్తుందని చెప్పడం కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మైబాద్ లో పట్టపగలే కిడ్నాప్ యత్నం కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ సెంటర్లో పిల్లలను స్కూల్ నుంచి ఊరికి తీసుకెళ్లే క్రమంలో తల్లి పిల్లలకు బట్టలు మార్చుతుండగా 7 సంవత్సరాల చిన్నారి మూతికి చెయ్యి అడ్డు పెట్టి కిడ్నాప్ కు యత్నించిన అపరిచిత వ్యక్తి. స్థానికులు గమనించి కిడ్నాప్ కు యత్నించిన వ్యక్తికి దేశశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకుని సోదా చేయగా ప్యాంట్ జేబులో ఓ కత్తి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. వాళ్ళ పాప అనుకునేసి గుంజిండా అనేసి అంటాను ఆయన. హిందీలో మాట్లాడుతున్నాడు, వీళ్ళ పిల్లలు సార్ జేబులో చూడండి ఆయన ఉన్నదంట. ఉంటావా బాబా?